ప్రైజ్ ది లార్డ్. తండ్రి వాగ్దానం కీర్తనల గ్రంథంలో ఉంటుంది 128వ అధ్యాయంలో, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉంటారు. ఆమె పిల్లల్ని దేవుడు ఒలీవల మొక్కలు, పిల్లలు మొక్కలతో పోల్చాడు దేవుడు. ఈ మొక్క చూడండి, మొక్కలున్న చోటల్లా ఏమంటారు అందరూ? నర్సరీ అంటారు. అలాగే 3 ఏళ్ల పిల్లవాడిని, 4 ఏళ్ల పిల్లవాడిని ఒక దాంట్లో జాయిన్ చేయాలంటే, స్కూల్లో జాయిన్ చేయాలంటే స్కూల్ అనరు, నర్సరీ అంటారు. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లల మాట. ఆ మొక్కలు ఎందులో అయితే పెడతామో, ఎందులో అయితే మనం నాటుతామో వాళ్ళు అలాగే ఎదుగుతారు. ఈ మొక్కలు పిల్లలు ఒక్కటే. లోకంలో ఒక సామెత ఉంటుంది, మొక్కై వంగనిది మ్రానై వంగిద్దా అని. నిజమే కదా? చిన్నప్పుడు పిల్లలు మాట విననప్పుడు పెద్దయినాక వింటానంటారా? వినరు కదా. నీ పిల్లవాడు మాట వింటలేదని నువ్వు విసిగిపోతున్నావా? నీ పిల్లవాడు ఇదిగో లోక దారిలో వెళ్ళిపోతున్నారని నువ్వు బాధపడుతున్నావా? అయితే నీ పిల్లవాడిని దేవుని యందు ఇలా మొక్క వలె వాణ్ణి నాటు, దేవుని సన్నిధిలో నాటు. ఇదిగో హన్నా తన కుమారుణ్ణి దేవుడి సన్నిధిలో నాటింది. తన గర్భంలోనే ఆ మొక్కను మొక్కుబడిగా చేసుకుంది. అయ్యా, నాకొక్క మగ బిడ్డని దయచేయి, వాడు నీ సన్నిధి యందు పెంచుతానని. ఎంత గొప్ప మాట! తల్లి తీసుకున్న నిర్ణయం తన బిడ్డల కొరకు. సమూయేలు ఎంత గొప్పవాడయ్యాడు కదా, అందరికి తెలిసినదే. సమూయేలు ఒక ప్రవక్త అయ్యాడు. హన్నా తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్తగా నిలబడ్డాడు. నీ పిల్లవాడు దేవుని యందు నువ్వు పెంచగలిగితే, నీ పిల్లవాడు నీవు దేవుని యందు పెంచగలిగితే వాడు మహావృక్షంగా అలాగా ఉంటాడు. నువ్వు ఒకటే గట్టిగా నిర్ణయం తీసుకో, నా పిల్లవాడిని దేవుడి సన్నిధిలో పెంచాలి అని. అంటే ఒక పాట్లో పెట్టాలి. నా చేతిలో ఉంది చూసారా ఈ పాట్లో మొక్కని ఎలా అయితే పెడుతున్నామో దేవుని సన్నిధిలో మనం పెట్టాలి. అలాగే మట్టి వేయాలి. వాక్యము చేత మట్టి వేయాలి. మట్టి వేస్తేనే సరిపోదు, ప్రార్థన అని నీళ్లు పోయాలి. ఈ 2 నువ్వు చెయ్యగలిగితే నీ పిల్లవాడు మహావృక్షం లాగా ఎదుగుతాడు. 1 నువ్వు దేవుడి సన్నిధిలో ఉంచాలి, 2 మట్టి వేయాలి, 3 వాటర్ అంటే ప్రార్థన నేర్పించాలి. నీ పిల్లవాడికి ఇది 3 నువ్వు చెయ్యగలిగితే దేవుడు నీ పిల్లవాడిని అనేక మందిగా ఆశీర్వాదంగా మార్చగలడు. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడా, గొప్పగల తండ్రి, మీకు స్తోత్రములయ్యా. అనేకమైన తల్లులు తండ్రి తన పిల్లల గురించి తల్లి ఎంతో బాధపడుతుంది ప్రభా. ఇదిగో నా పిల్లవాడు ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అని ఎంతో తల్లి బాధపడుతుంది. ఇదిగో తండ్రి, హన్నా అయితే ఎలా నీ సన్నిధిలో సమూయేలు మొక్కుబడిగా ప్రతిష్ఠించుకుందో ప్రభా, అలా మేము కూడా తండ్రి మా పిల్లల్ని నీ సన్నిధిలో ఉంచగలిగితే ప్రభా, మా పిల్లల్ని నువ్వు ఆశీర్వదించగలవు తండ్రి. ఎవరైతే బిడ్డల్ని చూస్తూ కుమిలిపోతున్న తల్లిలను కూడా తండ్రి ఉన్నారు ప్రభా, వారు కూడా పెద్దయిపోయి ఇగో తల్లి మాట వినని వారు కూడా ఉన్నారు ప్రభా. వారిని కూడా మీరు దర్శించండి తండ్రి, నీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నా. చూస్తున్న వీడియోను తండ్రి ఎవరైతే వాగ్దానం చూస్తున్నారో ప్రతి ఒక్క జీవితంలో వాళ్ళ పిల్లలు తండ్రి వారి దగ్గర తండ్రి ఒలీవల మొక్కల వలె ఉండులాగున వారి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.